పత్రికల్లో రావడం జరిగింది. హరీష్ రావు గారికి అవగాహన లేకుండా మాట్లాడి ఉండరు అని నేను అనుకోవడం లేదు. ఎవరో వారికి ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పి వారితోన మాట్లాడిపించే ప్రయత్నం చేశారు అనేటువంటి మాట నేను అనుకుంటున్నాను. నా మనవి హరీష్ రావు గారికి, మీరు కూడా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో పదవులు మీరు అనుభవించడం జరిగింది. అలాంటి మీకు రాజకీయ అవగాహన ఉండదని నేను అనుకోను. ముఖ్యంగా లోకల్ బాడీస్ ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో దానికి ఖర్చుకు లిమిట్ అనేది లేదు. అసలు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టదని నిబంధన ఎక్కడ కూడా లేదు. ఎట్లయితే మీకు లోక్సభ ఎలక్షన్స్కి, అంటే ప్రజలు ఓట్లు వేసే లోక్సభ ఎలక్షన్స్కి 95 లక్షలు మ్యాక్సిమం లిమిట్. 95 లక్షల కన్నా దాటితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్య తీసుకోవచ్చు. ఆ ఎలక్షన్ నల్ అండ్ వైడ్ చేయొచ్చు వాళ్ళతో కనుక ఆధారాలు ఉంటే. అదే ప్రకారంగా అసెంబ్లీ ఎన్నికలకు 40 లక్షలు మ్యాక్సిమం లిమిట్. అంతకన్నా ఎక్కువ కనుక ఖర్చు పెడితే ఆధారాలు చూపిస్తే ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కానీ ఆ ఎలక్షన్ నల్ అండ్ వైడ్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అదే మాదిరి జడ్పీటీసీకి 1,60,000 రూపాయలు మ్యాక్సిమం. అవుయా, 1,60,000 రూపాయలు మ్యాక్సిమం. అది దాటితే వారిని ఆ ఎలక్షన్ నల్ అండ్ వైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ ఎన్నికకు మ్యాక్సిమం 80,000 రూపాయలు. అదే మాదిరి సర్పంచ్కు జనాభాను బట్టి 5,000 నుంచి 6,000 వరకు, 6,000 ఓటర్స్ వరకు వారు 2.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. 5,000 నుంచి 6,000 ఓట్లు ఉండేటువంటి ఒక గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు 2.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనేటువంటి నిబంధన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా. అందుకని ఈ ఏదైతే ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్సు, దాని తర్వాత కార్పొరేటర్సు, ఇలాంటి వాళ్ళు, దాని తర్వాత జడ్పీటీసీలు, ఇవందరూ ఓట్లు వేసేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు ఎక్కడ కూడా ఖర్చు నిబంధన లేదు. ఖర్చు నిబంధన లేదు, ఎక్కడ కూడా లేదు. అందుకని నేను కూడా ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేశా. మేము పోటీ చేసినప్పుడు మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు లోక్సభ కానీ, రాష్ట్ర అసెంబ్లీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ తప్పకుండా మన ఎలక్షన్ ఎక్స్పెండిచరు ఒకవేళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే దేశ ఎలక్షన్ కమిషన్ కానీ మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నిర్ణీత సమయంలో సమర్పించకపోతే వాళ్ళను వచ్చే ఎలక్షన్లో పోటీ చేయలేరు. ఆ నిబంధన కూడా ఉంది. కానీ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ లోకల్ బాడీస్ నుంచి జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలక్షన్ ఎక్స్పెండిచరు మ్యాక్సిమం లిమిట్ లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఎక్స్పెండిచర్ సబ్మిట్ చేయమని కూడా ఎవరు అడగారు. నేను కూడా మొన్న పోటీ చేసినప్పుడు సబ్మిట్ చేసే అవసరం లేదనేటువంటి మాట చెప్తే మేము ఊరుకున్నాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యే ఎలక్షన్ పోటీ చేసినప్పుడల్లా ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పత్రాలు సబ్మిట్ చేస్తుంది కదా, దాన్ని కూడా ఈ మాదిరి చేయలేమని అడిగితే లేదు, అవసరం లేదు, దీనికి ఆ నిబంధన లేదనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. అందుకని నేను మొన్న మాట్లాడినటువంటి మాటలో మన్నే జీవన్ రెడ్డి గారు ఈ మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో మనకు గతంలో ఎన్నుకోబడిన వ్యక్తి రాజీనామా చేస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారి గతంలో ఎన్నుకోబడింది. వారు అంటే దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఒకటేసారి ఎలక్ట్ అయినారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత వారు ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే దానికి బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా మన మన్నే జీవన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. దాంట్లో నాకుండే సమాచారం ప్రకారంగా అంటే మమ్మల్ని దరిదాపు కూడా రానివ్వలేదు, ఆ ఎలక్షన్లో దరిదాపు కూడా రానివ్వలేదు. అయినా కూడా మాకుండే సమాచారం ప్రకారంగా దాదాపుగా ఒక 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. పాపం అనవసరంగా ఎలక్షన్ ఓడిపోయినాడు. అదేగాక రేవంత్ రెడ్డి గారికి బాగా తెలిసిన వ్యక్తి, వారికి ఇష్టమైనటువంటి వ్యక్తి, వారే స్వయంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిత్వం కూడా వారే బలపడటం జరిగింది.
అలాంటి వ్యక్తి ఓడిపోయినటువంటి మాట అందరూ చర్చించుకోవడం జరిగినారు. మేము అంటుంది ఏమంటే, కొందరు వ్యక్తుల ఏకఛత్రాధిపత్యం వల్ల గెలుపొందే అవకాశం ఉండేటువంటి సీట్ను కూడా మాలాంటి వాళ్ళను దరికి కూడా రానియకుండా ఆ ఖర్చు పెట్టిన డబ్బుని పూర్తిగా ఎవరికైతే అవి చేరాలనో అవి చేరనివ్వకుండా దాని మధ్యలో నొక్కిపెట్టి వేరే అవసరాలకు వాడుకోవడం వల్ల ఆ అభ్యర్థి ఓడిపోయినటువంటి మాట మాత్రమే నేను చెప్పడం జరిగింది. అది దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు, అది వాస్తవం కూడా అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని ఇలా మన హరీష్ రావు గారు దీనిపైన ఈడీ ఏం చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తూ ఉంది, ఐటీ ఏం చేస్తూ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నటువంటి మాట వాడు చెప్పడం జరిగినారు. నీకు నిబంధనలు లేనప్పుడు ఈ సంస్థలు ఏం చేస్తాయని నేను అడుగుతాం. మీకు అవగాహన లేక కాదు, అది ఏదో మీరు ఒకరికి చెప్తే మాట్లాడిపిస్తే మాట్లాడుతున్న మాట. హరీష్ రావు గారు ఒకసారి ఆ విషయంలో కొంచెం కనుక్కొని మీరు మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి మాట. ఎందుకంటే మీలాంటి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, అలాంటి వారు మీరు ఈ మాదిరిగా తప్పుగా మాట్లాడడం మంచిది కాదు అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన జిల్లా బీజేపీ శాఖ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేను పత్రికల్లో చూసా. ఇలా చిన్నారెడ్డి గారి వర్గం, మేఘారెడ్డి గారి వర్గం నియోజకవర్గాల్లో వారు కొట్టుకుంటా ఉంటే అభివృద్ధి పట్ల వారు శ్రద్ధ చూపిస్తలేరు, కొట్టుకోవడమే సరిపోతా ఉంది అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, నేను అంత కింది స్థాయికి పోయి ఒక వర్గం ఏర్పాటు చేసుకొని కొట్లాడాల్సిన అవసరం నాకు లేదనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే, 8 సార్లు పోటీ చేశాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 8 సార్లు పోటీ చేశాను. 8 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్ పోటీ చేయడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. ఎంత ఓపిక ఉంటే మీరు 8 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు పోటీ చేస్తారు. ఈరోజు ఒక్క ఎలక్షన్కే చాలా మంది ఇంకా వద్దులనైనా ఎలక్షన్ అనుకునేటువంటి స్థాయికి వస్తూ ఉన్నారు. అది కూడా మేము ప్రజల చుట్టూ తిరిగి, ఇల్లు తిరిగి, నా మొదటి 3 ఎలక్షన్లు అయితే నా 85 ఎలక్షను, 89 ఎలక్షను, 94 ఎలక్షను ఇల్లు తిరిగి నేను ప్రచారం చేశాను. బారు బాలయ్య అని మన శ్రీరంగాపూర్ ఒక స్వాతంత్ర సమర యోధుడు, ఒక ప్రముఖ బీసీ నాయకుడు నాతో పాటుగా తిరిగి ఇల్లు మేము ఇద్దరం ప్రచారం చేశాం. ఆయనకు మంచి గుడ్విల్ ఉండే, నేను కొత్త క్యాండిడేట్గా మా అన్నకు ఉండేటువంటి గుడ్విల్తో మేము కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేసుకున్నాం. ఆ ప్రకారంగా తర్వాత మొన్నటి ఎలక్షన్, లేటెస్ట్ ఎలక్షను, మన 2023 జరిగిన ఎలక్షను, నేనైతే ఒక్క ఇల్లు వదిలిపెట్టకుండా ప్రతి ఇల్లు వనపర్తి నియోజకవర్గంలో సందర్శించడం జరిగింది. నేను చిన్నారెడ్డి ఓటేయమని అడగలే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అనేటువంటి ప్రచారమే నేను చేశాననేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని మాకు వర్గభేదం లేదు. ఒకటే, ఏదైతే మీరు అభివృద్ధి అని అంటున్నారో దాంట్లో అవినీతి కోణాన్ని మేము చూస్తా ఉన్నాము. తప్పు దారిని మాత్రమే మీరు అభివృద్ధిని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సరిచేయమనేటువంటి మాటనే తప్ప అభివృద్ధి, నేను మొన్న ఇచ్చిన పత్రికా ప్రకటనలో కూడా నేను మాట్లాడేటప్పుడు కూడా అభివృద్ధికి మేము అడ్డం కాదు, మీరు అభివృద్ధి పేరుతో చేస్తున్న అవినీతికి మాత్రం మేము వ్యతిరేకం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అందుకని నారాయణ గారు కొంచెం మీరు కూడా దీన్ని గమనించండి, మాట్లాడండి. మీకు నారాయణ గారికి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. రేపు 2వ తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గానికి రాబోతున్నారు. వనపర్తి నియోజకవర్గాన్ని వారు ఎప్పుడుగా తమ సొంత నియోజకవర్గంగా భావిస్తారు. ఎందుకంటే వారు ఇక్కడ పుట్టకపోయినా ఇక్కడ ఉండి చదువుకున్నారు కూడా. చాలా మంది వారు పాత స్నేహితులు ఉన్నారు. ఇదే నా ఇంటి ముందు ఉండే మన బోయ మషన్ ఇంట్లో వాళ్ళు కిరాయికి ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. మా నాన్న పాపిరెడ్డి గారు సామాన్య వ్యవసాయదారుడు, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. ఆయన వనపర్తిలో ఈ ప్లాట్ కొనుక్కొని ఈ ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ప్రతి నిత్యం ఉదయం అంతా కూడా వ్యవసాయ పనులు చూసుకొని ఆయన 10-11 గంటలకల్లా వనపర్తికి వచ్చి ఇక్కడ లేబర్తో ఈ ఇంటి పని చేయిస్తూ ఉండే. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఆయన కట్టిపోయింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఆయన వనపర్తికి వచ్చి ఇక్కడ ఈ ఇండ్లు నిర్మాణంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు వారి అన్నలు అందరూ కూడా వచ్చి మా నాన్న దగ్గర వచ్చి తాత అని ఆయనతో కొద్దిసేపు కూర్చొని ముచ్చటించి పోయేవాళ్ళు. ఆ వేసిన ఇసుకలో కూర్చొని ఆడుకునేటువంటి వాళ్ళు అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ఇంటి ముందే ఉండే అలాంటి జ్ఞాపకాలు రేవంత్ రెడ్డి గారు స్వయంగా వనపర్తికి వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని అలాంటి రేవంత్ రెడ్డి గారు రేపు రాబోతా ఉన్నారు 2వ తారీఖు నాడు. ఆ సందర్భంగా నారాయణ గారు గమనించాలి, మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన గౌరవ ఎంపీ గారు 1000 కోట్ల వనపర్తికి అవసరం ఉందని
వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగినారు. నారాయణ గారు, ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి కావాలని మీకు 1000 కోట్ల నిధులు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో వారు సమర్పించడం జరిగినారు. వాళ్ళ మా వర్గపోరు వల్ల అంటున్నదే నువ్వు అభివృద్ధి ఉంటుందని మీరు విత్డ్రా చేస్తున్నప్పుడు దానికన్నా ముందు నేను చెప్పా, నేనే 50,000 సభ్యత్వం చేశాను. సభ్యత్వ రుసుమంతా నా సొంతంగా కట్టాను, నా జేబులోకి వెళ్ళి కట్టాను. ప్రతి ఊరికి పోయి బూత్ కమిటీ వేశాను, గ్రామ కమిటీ వేశాను, మండల కమిటీ కూడా వేశాను. జిల్లా కమిటీ అంటే అది హై లెవెల్లో అప్రూవ్ చేయాలి, మేమే ప్రతిపాదించాం, దానికి కూడా అప్రూవల్ వచ్చింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. దాని తర్వాత ఈ పాదయాత్ర కార్యక్రమానికి కానీ, దాని తర్వాత ఇల్లు తిరిగే కార్యక్రమానికి కానీ మేము చేసిన ఎక్స్పెండిచర్, ఈ సభకు చేసిన ఎక్స్పెండిచర్, ఆ ఎక్స్పెండిచర్ ఇస్తేనే నీకు ఎలక్షన్లో పనిచేస్తాను నేను చూడాలి. అంత నీచ సంస్కృతి మాకు లేదు. అదే మీరు వేరే నియోజకవర్గాల్లో చూస్తే నాకు 1 కోటి ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా, 3 కోట్లు ఇస్తావా, అది ఇస్తేనే నేను ప్రచారం చేస్తాననేటువంటి సంస్కృతి మీరేం కొత్త కాదు. ఎందుకంటే రాజకీయ సంస్కృతి మీరందరూ చూస్తున్నారు పత్రిక. నేను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నాకు నేను ప్రచారం చేస్తాను చెప్పాలి. మా అలవాటు లేదు. మన్యజీవన్ రెడ్డి నెంబర్ ఇస్తాం. ఇక మీరే అడగండి, సార్ ఇట్లా వనపర్తిలో ఆరోపణ చేస్తున్నారు, మళ్ళీ చిన్నారెడ్డికి ఎంత డబ్బు ఇచ్చారు సార్ మీరు ఎలక్షన్ గురించి? ఇలా ఆయనతోన డబ్బు తీసుకొని ఇలా అందరూ చెప్తారు. ఇప్పుడే రాఘవేంద్ర చెప్తా ఉండే 5 లక్షలు తెచ్చుకున్నారు, ఎంపీటీసీకి 2.5 మాత్రమే ఇచ్చారు. ఆ మాదిరిగా కొందరు ఇవ్వను కూడా లేదు. ఆ డబ్బులన్నీ మన వనపర్తిలో ఉండే మున్సిపల్ కౌన్సిలర్స్, టీఆర్ఎస్ లో ఉండే వాళ్ళకందరికీ కూడా డబ్బు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి మాట కూడా నేను చేస్తున్నాను. అందుకని వాళ్ళ సులభానికి వాడుకున్నారు తప్ప జీవన్ రెడ్డి గెలవాలని మాత్రం ప్రయత్నించారు. అది బాధ. అంటే రేవంత్ రెడ్డి గారు పేరు పాడవుతుంది, వారికి మత్తు వస్తుందన్న ఆలోచన కూడా చేయాలి. వాళ్ళ పబ్బం గడుస్తే చాలన్న విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అది తప్పుడు ఆలోచన. ఏ ఆధారం కూడా చెప్పవచ్చు. నేను అది కూడా చెప్పాను. నేను ఆయన ఎలక్షన్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పారు. మీకు ఉదాహరణ కూడా చెప్పాను. నా ఊర్లో ఉండే ఓట్లు ఎన్ని, దాంట్లో ఎంత శాతం ఓట్లు పోలేనాయి, గతంలో ఎంతైనాయి, మొన్న ఎలక్షన్లో ఎంత పోలేని, ఏమైనా తగ్గినాయి. నా పక్క ఊరు ముననూరు, మాకు అదే అభిమానం ఉంటుంది ఆ ఊర్లో కూడా. అదే మాదిరిగా మన గణేష్ గౌడ్ ప్రతి విషయంలో అండగా నేను నిలబడ్డా. అంత అభివృద్ధి ఆయన చేసినాడు. అందుకని ఊర్లో ఆయన కూడా పేరు, ఆడు కూడా ఏం తగ్గలేదు. మేము ఎవరం తప్పు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెయ్యం అనేటువంటి మాట ఆధారం చూపెట్టమంటున్నా. కొత్తగా ఆరోపణలు చేసి మమ్మల్ని పక్కకు జరపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదు. ఇలా కేసీ వేణుగోపాల్ లాంటి మనిషి నాతోన అన్న మాట ఏమంటుంది, నేను ఇంగ్లీష్ చెప్తా. చిన్నారెడ్డి గారు, ఐ నో వెరీ వెల్, యు ఆర్ ది ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇలా కాంగ్రెస్ అంటే చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారనేటువంటి మాట తెలంగాణలో చెప్పుకుంటారని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఇలా మొత్తం కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నట్టు వ్యక్తి, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఆయన చెప్పిన మాట నాతో అంటే ఆ మాదిరిగా ఇవాళ సోనియా గాంధీ గారు ఎందుకు ఆమెను కలవకుండా కూడా నా పేరు టిక్ పెట్టింది. నేను రాహుల్ గాంధీ గారిని కలిశాను, సార్ నాకు ఎలక్షన్లో నాకు టికెట్ ఇవ్వాలి సార్ అని. సోనియా గాంధీ గారిని కలవకుండా కూడా లేదు, నథింగ్ డూయింగ్, ఆయన టికెట్ ఇవ్వాలి, ఇచ్చింది. పైసలు లేవంతని ఇవి, ఎన్ని కావాలని ఇవ్వాలి అనే మాట చెప్పింది. అంత అభిమానం ఉంటేనే కదా ఆ మాదిరిగా పేరు నిలబెట్టుకున్నందుకు ఇలా నిలబడగలిగిన. ఆ ప్రకారంగా అంతే తప్పు. నేను జీవన్ రెడ్డి నెంబర్ మీకే ఇస్తాను, అందరి సమక్షంలో ఇప్పుడే మాట్లాడండి, సార్ ఈ మాదిరి ఆరోపణ చేస్తున్నారు, చిన్నారెడ్డి గారికి మీరు ఈ ఎలక్షన్లో ఎంత పైసలు ఇచ్చారు చెప్పండి. తప్పుడు మాకు అలవాటు కూడా లేదు, అలవాటు కూడా చేసుకోదలుచుకోలేదు. ఎంత జీవితం ఇంకో 10-15 ఏళ్ళు బతుకుతాం అంటే. నిధులు వనపర్తికి వస్తాయని రేపు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం ప్రకటిస్తారో చూద్దాం అనేటువంటి మాట కూడా నేను సవనీగా మనవి చేస్తున్నాను. అందుకని బీజేపీ పార్టీ వాళ్ళకి నా మనవి, మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని మీరు లేనిపోని అపోహలు పెంచుకొని ఏదో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి కార్యక్రమాల్ని అందరం కూడా సమిష్టిగా ఆ కార్యక్రమాన్ని గొప్ప ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం ఉందనే మాట మీ అందరికీ సవినయంగా నేను మనం చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక విషయం, 2 విషయాలు. నేను అంటే మాకు పరీక్ష సమయం లాగా ఉంటుంది. ఉదయం 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 2 గంటల వరకు కూడా అయిపోతుంది. నాకు 1-2 పాయింట్లు రాజేంద్ర గారికి చెప్పాల్సిన అవసరం ఉంటే నేను వారిని అందుకోలేకపోయాను. ఒకటి ఏమంటే, ఏదైతే మొన్న ఏదైతే గోపాలపేటలో ఒక నాయకుడు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడో, ఆయన ఏ హోదాతో ఆ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడో మాకైతే అర్థం కాలేదు. ఆయనకున్న హోదా ఏమీ లేదు. కానీ ఈరోజు ఒక అందరినీ అంటే
అధికారుల దగ్గర నుంచి నాయకులను అందరిని కూడా గద్దించే స్థాయిలో ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి గోపాల్పేట మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు కావాల్సినటువంటి మార్కెట్ యార్డ్ని ఆయన స్వలాభం గురించి ఆయన ఊరు ఒక చిట్ట చివరిలో కొండల్లో గుట్టల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూనే మేము దాన్ని అడ్డుకోవడం జరిగిందే తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట. ఆయన సర్పంచ్ కూడా ఆ గ్రామానికి సర్పంచ్ అయినాడు. ఆయన సర్పంచ్ అయినప్పుడు కూడా మేము ముఖ్యంగా మన లోక్నాథ్ రెడ్డి గారి మామ సుధా సిద్ధంగా ఉండే. ఆయన పోటీ చేస్తే ఈ నాయకుడు గెలవడు. అప్పుడు ఈ నాయకుడే నా దగ్గరకు వచ్చి, అన్న ఎట్టి పరిస్థితుల్లో సుధాకర్ రెడ్డి గారిని మీరు విత్డ్రా చేయించాలని అనుకోవడం జరిగింది. నేను లోక్నాథ్ రెడ్డి గారిని నచ్చ చెప్పి ఆయనతోనే వాళ్ళ మేనమామకు చెప్పేసి ఆయన విత్డ్రా చేపిస్తే యునానిమస్గా సర్పంచ్ ఎలక్ట్ అయినాడు. అటువంటి నాయకుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళ భార్య ఎంపీపీ చిన్నారెడ్డి గారు నన్ను చేసింది దామోదర్ రెడ్డి అనేటువంటి మాట మన పత్రికా ప్రతినిధి చెప్పిందంట. నేను ఒకటే అంటున్నా, 2004లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి. 2004లో నేను ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యా. నాగర్ కర్నూలు నుంచి దామోదర్ రెడ్డి గారు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ టీఆర్ఎస్ అలియన్స్ ఉండేవారు. ఆ అలియన్స్ లో కూడా వారు గెలవలేకపోయినారు. వారు ఓడిపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు గెలిచినారు 2004లో. అందుకని ఆ రోజు దామోదర్ రెడ్డి గారు కాదు మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని ఎంపీపీ చేసింది చిన్నారెడ్డి గారి అదృశ్య హస్తం మిమ్మల్ని ఎంపీపీ చేసింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు టీడీపీకి 8 ఎంపీటీసీలు ఉన్నారు, కాంగ్రెస్ 8 ఎంపీటీసీలు ఉన్నారు. ఆ రోజు లక్కీ లాటరీ తీయాల్సినటువంటి అవసరం వచ్చింది, చిట్టీలు తీయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ చిట్టీలు తీసే సమయంలో నా అదృశ్య హస్తమే ఆ అమ్మని ఎంపీపీగా గెలిపించింది తప్ప మీరు అనుకున్నట్టుగా ఎవరి పేరో వాడే విధంగా అది తప్పు అనేటువంటి మాట కూడా నేను అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు కూడా మీరు కృతజ్ఞతా భావంతో చూడాలి తప్ప అదేదో విమర్శలు చేస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడిందని కూడా నేను విన్నా. కానీ అది ఒక ఆడ బిడ్డకు ఉండేటువంటి సంస్కృతి కాదు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. నేను వెనుక నిలబడకపోతే ఎంపీపీ కాదు మీ భర్త సర్పంచ్ కూడా కాడనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. మీరు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ పోతారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు. రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర కూడా పోయి మీరు ఊడిగం చేయక తప్పదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా ఒక చెల్లెలుగా నేను మనం చేస్తున్నాను. అలాంటి సంస్కృతి మంచిది కాదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను.